త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శాశ్వతం అనుకుంటున్నారా? వీళ్లకు మరణం లేదని నమ్ముతున్నారా? అయితే మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్లకు కూడా అంతముంది. దేవుడికి మరణం ఏంటి అని షాక్ అవుతున్నారా? కానీ సాక్షాత్తు మన వేదాలు, పురాణాలే ఈ మాట చెప్తున్నాయి. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, అసలు ఎవరు ముందు పుట్టారు? ఈ ప్రశ్నలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఇందులో దాగిన ఒక మహాద్భుతమైన సైన్స్, ఒక పరమ రహస్యం ఈ రోజు వరకు చాలా మందికి తెలియదు. ఈ సృష్టికి మూలం శివుడు కాదు, విష్ణువు కాదు, ఇంకొకటి ఉంది. ఆ అసలైన మూలం ఏమిటో తెలిస్తే మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి. ఈరోజు ఆధునిక సైన్స్ గొప్పగా కనిపెట్టామని గర్వంగా చెప్తున్న మల్టీవర్స్ సిద్ధాంతాన్ని మన ఋషులు వేల ఏళ్ల క్రితమే మన వేదాల్లో, పురాణాల్లో కళ్లకు కట్టినట్టు రాశారు అని చెప్తే మీరు నమ్ముతారా? అసలు ఆ మల్టీవర్స్కి, మన త్రిమూర్తుల మరణానికి ఉన్న లింక్ ఏంటో ఈరోజు ప్రూఫ్స్తో సహా చూడబోతున్నాం. ఒక చిన్న మాట, దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియో చివరికి వచ్చేసరికి ఇన్నాళ్ళు సృష్టి గురించి, దేవుడి గురించి మీరు నమ్ముకున్న కథే పూర్తిగా మారిపోతుంది. ముందుగా మనకు వచ్చే ప్రధానమైన సందేహాన్ని చూద్దాం. మీరు ఒక శివాలయానికి వెళ్తే శివుడే ఆదిదేవుడు, ఆయన నుంచే సృష్టి జరిగింది అంటారు. అదే విష్ణు ఆలయానికి వెళ్తే శ్రీమన్నారాయణుడే మూలం, ఆయన నాభి నుంచే త్రిమూర్తులు వచ్చారు అంటారు. ఈ రెండూ మన పురాణాల నుంచే వచ్చాయి కదా. మరి ఇందులో ఏది నిజం? మన ఋషులు మనల్ని మోసం చేశారా, లేక వాళ్ళు చెప్పిన సైన్స్ మనకు అర్థం కాలేదా? మన తప్పు ఎక్కడుందంటే ఇదంతా ఒకే సమయంలో జరిగిందని మనం అనుకోవటంలోనే. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. మన సనాతన ధర్మంలో కాలం అనేది ఒక సరళ రేఖ కాదు, అదొక చక్రం. వసంతం, గ్రీష్మం, శరద్, శిశిరం, మళ్లీ వసంతం. ఇందులో ఏది మొదటిది అని అడిగితే ఏమని చెప్తాం? ఏదీ కాదు. ఎందుకంటే చక్రానికి మొదలు చివర ఉండవు. అలాగే ఈ సృష్టి కూడా ఒక్కసారి జరిగి ఆగిపోయేది కాదు, అది పదే పదే జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మదేవుడికి గడిచే ఒక పగలుని కల్పం అంటారు. ఒక కల్పంలో విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుడతాడు. ఇంకో కల్పంలో శివుడి నుంచే విష్ణువు, బ్రహ్మ ఉద్భవిస్తారు. అంటే మనం ఏ కల్పం గురించి మాట్లాడుతున్నామో దానిని బట్టి పురాణ కథ మారుతుంది. ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోండి, ఈ త్రిమూర్తుల మధ్య మనుషుల్లాగా రక్త సంబంధాలు ఉండవు. ఒక కల్పంలో విష్ణువు సృష్టికి మూలమైతే మరొక కల్పంలో శివుడు మూలమవుతాడు. వాళ్ళు కేవలం అనంతమైన శక్తి స్వరూపాలు. అవసరాన్ని బట్టి వాళ్లే ఒకరి నుంచి ఒకరు ఉద్భవిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు విన్నది కొత్తగా అనిపిస్తే ఇప్పుడు చెప్పేది మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శాశ్వతం కాదు, వాళ్లకు కూడా అంతం ఉంది. మనిషికి ఒక సంవత్సరం గడిస్తే దేవతలకు అది కేవలం ఒక రోజు. దేవతలకు 12,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం. అలాంటివి 1000 మహాయుగాలు గడిస్తే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక్క పగలు మాత్రమే. అది మన మనుషుల లెక్కలో సుమారు 432 కోట్ల సంవత్సరాలు. పగలు, రాత్రి కలిపితే ఒక బ్రహ్మదినం. అలా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ 100 ఏళ్ల ఆయుష్ తీరిపోగానే మహాప్రళయం వస్తుంది. ఆ విశ్వంతో పాటు ఆ విశ్వాన్ని నడుపుతున్న బ్రహ్మ, విష్ణు, శివుడు కూడా లయమైపోతారు. ఇక్కడే సామాన్యుడికి ఒక భయం వస్తుంది. అదేంటి, దేవుడే చనిపోతాడా అని. కంగారు పడకండి, ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది.
మనమంతా దేవుడు అనగానే ఒకే విష్ణువు, ఒకే శివుడు ఉన్నాడు అనుకుంటాం. కానీ పురాణాలు చెప్తున్న అత్యంత లోతైన సత్యం ఏంటంటే విష్ణువు వేరు, మహావిష్ణువు వేరు. ఈ మహావిష్ణువు మనం ఉంటున్న ఈ విశ్వంలో ఉండడు. సృష్టికి అవతల అంతులేని కారణ సముద్రంలో ఉంటాడు. ఆయనకు చావు పుట్టుక లేవు. ఆ మహావిష్ణువు నిద్రలో ఉండి శ్వాస వదులుతున్నప్పుడు ఆయన చర్మం రంధ్రాల నుండి అసంఖ్యాకమైన నీటి బుడగలు బయటికి వస్తాయి. ఆ ప్రతి నీటి బుడగ ఒక విశ్వం. ఇప్పుడు మోడర్న్ సైన్స్ దగ్గరకు వద్దాం. ఈరోజు ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టిన బబుల్ యూనివర్స్ థియరీ ఏం చెప్తోందంటే, సముద్రంలో నీటి బుడగలు ఎలాగైతే పుట్టి పగిలిపోతుంటాయో అలాగే ఈ శూన్యంలో అనంతమైన విశ్వాలు బుడగల రూపంలో పుడుతూనే ఉంటాయి, పగిలిపోతూనే ఉంటాయి. మన విశ్వం అందులో ఒక బుడగ మాత్రమే అని నేటి సైన్స్ ఒప్పుకుంటోంది. సరిగ్గా ఇదే విషయాన్ని 1000 ఏళ్ల క్రితం శ్రీమద్ భాగవతం ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. ఆ కారణ సముద్రంలో మహావిష్ణువు శ్వాస వదులుతున్నప్పుడు కోటాను కోట్ల బ్రహ్మాండాలు బుడగల్లా పుడతాయి. ఆయన మళ్లీ శ్వాస తీసుకున్నప్పుడు ఆ బుడగలన్నీ పగిలిపోయి ఆయనలో కలిసిపోతాయి. ఆధునిక సైన్స్ చెప్పే బబుల్ మల్టీవర్స్కి మన భాగవతం చెప్పిన అనంత కోటి బ్రహ్మాండాల సిద్ధాంతానికి ఉన్న పోలికత చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. అలా పుట్టిన ప్రతి విశ్వంలోకి మహావిష్ణువు తన అంశతో ప్రవేశిస్తాడు. అలా లోపలికి వెళ్ళిన ఆయనే మనం పూజించే విష్ణువు. ఆ విష్ణువు నాభి నుంచే బ్రహ్మ పుడతాడు. ఆ బ్రహ్మ నుంచే శివుడు ఉద్భవిస్తాడు. ఎప్పుడైతే ఆ విశ్వం యొక్క కాలం అయిపోతుందో ఆ బుడగ పగిలిపోతుంది. అందులోని త్రిమూర్తులందరూ మళ్ళీ ఆ మహావిష్ణువులో కలిసిపోతారు. మహావిష్ణువు మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు కొత్త విశ్వాలు, కొత్త త్రిమూర్తులు వస్తారు. అందుకే మనం భగవంతుణ్ణి అనంత కోటి బ్రహ్మాండ నాయక అని పిలుస్తాం. ఇంతటితో కథ అయిపోలేదు. ఇప్పుడు అసలైన మూలం దగ్గరకు వద్దాం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. మహావిష్ణువే మూలమైతే మరి దేవీ భాగవతం ఎందుకు ఆది పరాశక్తి నుంచే త్రిమూర్తులు వచ్చారని చెప్తుంది అని. సృష్టికి ముందు రూపం లేని, గుణం లేని ఒకే ఒక్క మహాశక్తి మాత్రమే ఉంది. అదే ఆది పరాశక్తి. ఆ శక్తి బ్రహ్మను వేరుగా పుట్టించలేదు, విష్ణువును పుట్టించలేదు, శివుడిని పుట్టించలేదు. తానే ఆ 3 పాత్రలను తీసుకుంది. సృష్టి చేయటానికి బ్రహ్మగా, సృష్టిని నిలబెట్టడానికి విష్ణువుగా, లయం చేయటానికి శివుడిగా ఆ శక్తే రూపాంతరం చెందింది. అందుకే మన వేదాలు ఏమంటాయంటే, శక్తి లేకపోతే శివుడు కూడా శవమే అని. ఇప్పుడు అసలైన క్లైమాక్స్. అందరి బుర్రలను తొలిచేసే అతి పెద్ద సందేహం దగ్గరకు వద్దాం. విశ్వాలకు ఆవల ఉన్నది మహావిష్ణువు అని వైష్ణవ పురాణాలు చెప్పాయి. సదాశివుడు అని శైవ పురాణాలు చెప్పాయి. కాదు, ఆది పరాశక్తి అని దేవీ భాగవతం ఘంటాపథంగా చెప్పింది. ఇక్కడే మనం ఒక లాజిక్ ఆలోచించాలి. ఈ 18 మహాపురాణాలను రాసింది ఎవరో వేర్వేరు వ్యక్తులు కాదు. సాక్షాత్తు వేదవ్యాస మహర్షి ఒక్కడే అన్నీ రాశాడు. మరి ఆయనే స్వయంగా రాస్తూ ఒక్కో పురాణంలో ఒక్కొక్క దేవుణ్ణి ఎందుకు అత్యున్నతంగా చూపించాడు? అసలు వ్యాసుడు ఉద్దేశం ఏంటి? ఆయన మనల్ని కావాలనే గందరగోళంలోకి నెట్టాడా? లేదు. ఇక్కడే మన సనాతన ధర్మం వెనుక ఉన్న అసలైన సైకాలజీ దాగి ఉంది.
మనుషుల మనస్తత్వాలు వేరు. అందరూ ఒకే మార్గంలో వెళ్ళలేరు. కొందరికి విష్ణువు ప్రశాంత రూపం ఇష్టం, కొందరికి శివుడి వైరాగ్యతత్వం ఇష్టం, కొందరికి అమ్మవారి ప్రేమ ఇష్టం. అందుకే ఎవరికి మెచ్చిన దేవుడి ద్వారా వారు ఆ పరమాత్మను చేరుకునేలా వ్యాసుడు అలా డిజైన్ చేశాడు. డాక్టర్ జబ్బును బట్టి, మనిషి వయసును బట్టి ఎలాగైతే వేర్వేరు మందులు ఇస్తాడో ఇది అంతే. పరబ్రహ్మం అనేవాడు కరెంట్ లాంటివాడు. కరెంట్కి రూపం ఉండదు, కానీ ఆ కరెంట్ ఫ్యాన్కి ఇస్తే గాలి వస్తుంది, బల్బుకి ఇస్తే వెలుగు వస్తుంది, హీటర్కి ఇస్తే వేడి వస్తుంది. వచ్చే అవుట్పుట్ వేరైనా వాటన్నిటినీ నడిపించే కరెంట్ ఒక్కటే. అలాగే ఆ అనంతమైన శక్తిని మీరు మహావిష్ణువు అన్న, సదాశివుడు అన్న, ఆది పరాశక్తి అన్న, ఆ పేర్లు వేరు కావచ్చు, కానీ తత్వం ఒక్కటే. కాబట్టి మనం శివుణ్ణి పూజించిన, విష్ణువును పూజించిన, అమ్మవారిని పూజించిన మనము నమస్కరిస్తున్నది ఆ ఒక్క పరబ్రహ్మానికి. ఆ మూలశక్తి ముందు ఈ అనంత విశ్వంలో మనము ఒక ఇసుక రేణువంత మాత్రమే. అది మనకు వినయం నేర్పడానికే మన ఋషులు ఈ పురాణాలను అందించారు. దేవుడంటే కేవలం కథలు కాదు, దాని వెనుక ఉన్న ఇంతటి మహాద్భుతమైన జ్ఞానం ప్రతి ఒక్కరికి తెలియాలి. జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ్. జై ఆది పరాశక్తి.